ఒక కథ మొత్తం యాక్షన్ చేస్తా ఉంటాడు. ఈ కథ అని మనం చెప్తాం. ఓకేనా? చూస్తా ఉంటాడు అన్నది అన్న చేసే యాక్షన్. చూడండి, జాగ్రత్తగా చూడండి. చెప్పాలి మొత్తం. ఏం చేస్తాడు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? నీ పేరేంటి? జెసికా. ఆమె పేరు జెసికా. ఈ పేరు జెస్సి. ఆమె పేరు జెసికా. వెరీ గుడ్. జెసికా చెప్పండి. జెసికా, గుడ్ గర్ల్. వెరీ గుడ్ జెసికా. నెక్స్ట్ ఆశీర్వాదం. జాగ్రత్త సరిగ్గా చూడాలి. వెరీ గుడ్ జెసికా, గుడ్ గర్ల్. దావీదు గొలియాత్. దావీదు గొలియాత్ ఎన్ని రాళ్ళతో పెట్టారు? 5 రాళ్ళని అని ఒక్క రాయి పెట్టాడు. నిజంగా వెరీ గుడ్ జెసికా. గుడ్. బైబిల్లో వచ్చి బాగుంది జెసికాకి. ఇంకా ఇంకో యాక్షన్ చేస్తానన్న. చెప్పండి. ఏడు మార్లు ఏడు సార్లు ఏందో అసలు అబద్ధమా కాదా అసలు ఆలోచిస్తున్నారు. కరెక్ట్ తెలియట్లేదు మీకు. మీ అందరూ నయమాను ఎలిషా మాటలు ఎన్నిసార్లు మునిగాడు? 7 మార్లు మునిగితే ఎలా వచ్చేసింది దైవమంట? పసిపిల్లల చర్మం ఎంత లేతగా ఉండితో అలాంటి దైవం వచ్చింది. ఏ నదిలో మునిగాడు? యోర్దాను నదిలో మునిగాడు. వెరీ గుడ్. సరే ఇంకోటి. చూడండి, ఇప్పుడు ఇది చాలా టఫ్. చూస్తా ఉండండి. అన్న యాక్షన్ చెప్తాడు. ఆ స్త్రీ పేరేమో చెప్పండి. రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. మీ పేరేంటి? సంధ్య. చెప్పండి. వెరీ గుడ్. అక్కడ సమరయిస్త్రీ. మీకు తెలీదా? సమరస్త్రీ కదా ఎప్పుడు వెళ్ళలేదా? చెప్పారు సండే స్కూల్ సమరస్త్రీ కదా. ఏమో చెప్పారు? సమరస్త్రీ ఏం చేస్తుంది? ఏసై దగ్గరికి వచ్చిందా? నీళ్ళు ఇచ్చింది తాగమని బాగా ఏసైకి. ఏసై తాగాడా? ఎవరు మార్చారు సమరస్త్రీని?
ఏసై మార్చాడు. ఆమె ఏం చేసింది? ఊరంతా వెళ్ళి ఏసై గురించి సువార్త చెప్పింది, సాక్ష్యం చెప్పింది. ఓకేనా? ఇంకొక యాక్షన్. యాక్షన్ చేయొద్దు. కూర్చో. జాగ్రత్తగా చూడండి. సమయం చిన్నది మళ్ళీ క్లియర్గా స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం లేదు. చూడండి. చిన్నది. ఇప్పుడు సరసాగా ఉన్నప్పుడు యోగు యోగు పేతురు రోజే అనుకున్నాను. మనం చెప్పకూడదు, అని చెప్తారండి. అదే అదే చూసా నేను. అక్క చెప్పండి కదా, రోదే పేతురు రోదే రోదయను చిన్నది. ఆయన వాక్యం చెప్తుంటే ఏం చేశారు? చెరసాలు రాశారు. చెరసాలు వేస్తే ఏం జరిగింది? సంఘము ప్రార్థించగా ప్రార్థన చేసి ఉంటే ఒక చిన్న పిల్ల పేతురు రావడం చూసి వెళ్ళి చెప్పారు, నమ్మారా? ఏంటో అమ్మగారు చిన్న పిల్ల పేరు రోదే చిన్నది. వెళ్ళి చెప్తే నమ్మకపోయిన తర్వాత చూస్తే నిజంగానే పేతురు వచ్చారు. అంటే చిన్న పిల్లకున్న విశ్వాసం అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరికి లేదు. అంటే ఆరోగ్యంత విశ్వాసం ఉంటే బైబిల్ ఏం చెప్తుంది? పిల్లలు ఆరోగ్యంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టును చూచి అది సముద్రంలో పడును కాకంటే సముద్రంలో పడి మనం ఎంతో పెద్ద పెద్ద విశ్వాసం అవసరం. ఆరోగ్యంత విశ్వాసం కాదు. ఆ రోజు చిన్నది ఆరోగ్యంత విశ్వాసం చూపించి పేతురు వచ్చాడని కనిపెట్టింది. అర్థమైందా? ఓకే. ఇంకొక యాక్షన్ చూడండి, తర్వాత మనం మిగిలిన చూద్దాం. ఓకేనా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్. జాగ్రత్తగా చూడండి. అక్క వాళ్ళు కాకుండా పిల్లలు మీరు చెప్పండి. లాస్ట్ సరిగ్గా చూడండి. ఒక క్యాచింగ్ అర్థమైపోయింది మీరు చూస్తే. జాగ్రత్త.
చూడు ఇంకా చూడు కరెక్ట్ గానే సరిగ్గా చూడు ఆ వ్యక్తి పేరు చెప్పు. ఒక్క తోమ మాత్రం నమ్మకుండా వేలు పెట్టి చూసి మరి తోమ అదే తోమ వెరీ గుడ్. సింధు అక్క చెప్పింది కదా, తోమ. సంధ్య సంధ్య ఓకే ఓకే. సింధు నువ్వు కదా సంధ్య. ఎట్లా తోమ ఏం చేశాడు పిల్లలు? నమ్మకుండా నేను గాయాలను వేలు పెట్టి చూస్తే నమ్ముతాను. మేకలు కొట్టాడు కదా, ఆ గాయాలను వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నాడు. అప్పుడే నమ్మేగా వేలు పెట్టి చూస్తున్నాడు. అప్పుడు అయితే ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మీరందరూ నమ్ముతున్నారా? ఏసయ్య మనందరూ గురించి చనిపోయాలని నమ్ముతున్నారా? తిరిగి లేచాలని నమ్ముతున్నారా? మళ్ళా రాబోతున్నారని నమ్ముతున్నారా? అయితే మీరందరూ ధన్యులు రా, రితిక్ గారు తప్ప. నమ్ముతున్నావా రితిక్? నమ్ముతున్నావా? నమ్మట్లేదంట రితిక్. ఓకే సరే